బాబోయ్ బంగ్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న మాట ఇది. ఆ భవనం పేరు చెబితేనే హడలిపోతున్నారట అంతా. ఆ విషయంలో జిల్లా మంత్రుల నుంచి ఎమ్మెల్యేల దాకా అందరిది ఒకటే మాటట. గవర్నమెంట్ బిల్డింగ్ నిన్నటిదాకా మంత్రి క్యాంప్ ఆఫీస్, ఇక నుంచి మీరు స్వాధీనం చేసుకోండి అంటే మాకొద్దు బాబోయ్ అంటూ దండం పెట్టేస్తున్నారట. ఇంతకీ ఏదా బిల్డింగ్? నాయకులకంత భయం ఎందుకు? ఈ బిల్డింగ్ ఇప్పుడు కాంగ్రెస్ నేతల్ని కంగారు పెడుతోందట. 2014 నుంచి ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల దాకా ఇక్కడ నిత్యం సమీక్షా సమావేశాలు జరిగేవి. ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో కళకళ్లాడేది. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిల్డింగ్ మొత్తం బోసిపోయింది. ఇటువైపు చూడాలంటేనే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు భయపడిపోతున్నారు. అధికారిక అవసరాల కోసం మీకు కేటాయిస్తామంటున్నా వద్దు బాబోయ్ అంటున్నారట ప్రజాప్రతినిధులు. 2014లో విజయం సాధించిన మధుసూదనాచారి ఈ బంగ్లాను తన అధికారిక కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత వరంగల్ జిల్లా నుంచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా తన అధికారిక కార్యక్రమాల కోసం ఈ బిల్డింగ్నే వినియోగించుకున్నారు. అయితే తాజా ఎన్నికల్లో ఆయన కూడా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఈ బిల్డింగ్ వైపు చూడాలంటేనే ప్రస్తుతం కాంగ్రెస్ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు భయపడిపోతున్నారట. ఇక్కడ అధికారిక కార్యకలాపాలు చేపట్టిన వాళ్లందరూ ఓడిపోతున్నారన్న సెంటిమెంట్ బలపడిపోయిందట. వాస్తు దోషమే కారణమన్న ప్రచారం కూడా మొదలైపోయింది. మధుసూదనాచారి ఓడిపోయినప్పటినుంచే ఆ ప్రచారం ఉన్నా ఇప్పుడు పీక్స్కు చేరింది. ఎర్రబెల్లి ఎంటర్ అయ్యాక కొన్ని మార్పులతో వాస్తును సరిచేసుకున్నారట. ఉత్తర ద్వారాన్ని పూర్తిగా మూసివేసి తూర్పు ద్వారాలు ఉపయోగించుకున్నారాయన. ఇక ఆయన ఓడిపోవడంతో వరంగల్ R&B గెస్ట్ హౌస్ అంటేనే రాజకీయ నేతల సెంటిమెంట్ పదింతలైందంటున్నారు. 2014 నుంచి 2018 వరకు ఈ R&B గెస్ట్ హౌస్నే క్యాంప్ ఆఫీస్, అధికారిక నివాసంగా కూడా ఉపయోగించారు మధుసూదనాచారి. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ గాలి వీచినప్పటికీ భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మధుసూదనాచారి మాత్రం ఘోరంగా ఓడిపోయారు. గెస్ట్ హౌస్ వాస్తే అందుకు కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో తర్వాత పదవిలోకొచ్చిన ఎర్రబెల్లి వాస్తు పండితులకు చూపించి మార్పు చేయించి క్యాంప్ ఆఫీస్గా వాడుకున్నారు. వరంగల్ జిల్లాకు సంబంధించి తన కార్యకలాపాలన్నింటినీ ఇదే క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా నిర్వహించారు. అన్నీ కలిపి దాదాపు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న దయాకర్ రావుపై 26 ఏళ్ల వయసున్న యశస్విని రెడ్డి గెలవడంతో ఈ సెంటిమెంట్ ఇంకా బలపడిందట. అందుకే ఇందులో అడుగుపెట్టడానికి తాజాగా గెలిచిన నేతలు జంకుతున్నారట. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీతక్క, అటవీ దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కొండా సురేఖ ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు R&B బంగ్లాను క్యాంప్ ఆఫీస్గా వినియోగించుకుంటారనే ప్రచారం జరిగినా ఇంతవరకు ఏ ఒక్కరూ అడుగుపెట్టలేదు. సీతక్క ములుగు కేంద్రంగానే పాలన సాగిస్తానని స్పష్టం చేశారు. కొండా సురేఖ R&B గెస్ట్ హౌస్ అంటేనే అమ్మో అంటున్నారట. మంత్రులే కాదు, ఎమ్మెల్యేలు కూడా ఆ బంగ్లా వైపు కన్నెత్తి కూడా చూడ్డానికి ఇష్టపడడం లేదట. దీంతో మొన్నటి వరకు జనంతో సందడిగా ఉన్న బంగ్లా ఇప్పుడు కళ తప్పి కనిపిస్తోంది. మరి ప్రభుత్వం దీన్ని ఎలా వినియోగంలోకి తెస్తుందో చూడాలి.